హాయ్ ఎవ్రీవన్. మన క్లాస్లో మనం హౌ మెనీ బోన్స్ ఇన్ అవర్ బాడీ, వాట్ ఈస్ ద లార్జెస్ట్ బోన్ అండ్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ బోన్, హౌ మెనీ బోన్స్ ఇన్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ డిస్కస్ చేసాం. ప్రజెంట్ ఈరోజు మనం జాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. జాయింట్ అంటే ఏంటంటే ఎముకని ఎముకతో కలిపేది జాయింట్. వన్ బోన్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఎనదర్ బోన్ విత్ ది హెల్ప్ ఆఫ్ జాయింట్. అలాంటి జాయింట్స్ అనేవి మానవ శరీరంలో రెండు రకాలుగా ఉంటాయి. జాయింట్స్ ఆర్ టూ టైప్స్. ఇమ్మూవబుల్ జాయింట్స్ అంటే కదలని కీళ్ళు మరియు మూవబుల్ జాయింట్స్ కదిలే కీళ్ళు. ఇలా రెండు రకాలుగా ఉంటాయి, కదలని కీళ్ళు, కదిలే కీళ్ళు. ఈ కదలని కీళ్ళు ఎక్కడ ఉంటాయంటే ఇమ్మూవబుల్ జాయింట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ క్రేనియం. ఇవి కపాలంలో ఉంటాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కపాలంలో 8 రకాల బోన్స్ ఉంటాయని చెప్పుకున్నాం ఈ కపాలంలో. సో కపాలంలో కదలని కీళ్ళు ఉంటాయి. అందువల్ల ఇవన్నీ కూడా ఈ టెంక్ లాంటి నిర్మాణాన్ని క్రేనియం అన్నాం. ఈ క్రేనియంలో కదలని కీళ్ళు ఉంటాయి. అయితే కదిలే కీళ్ళు యాజ్ పర్ అవర్ సిలబస్ దే ఆర్ మెయిన్ ఇంపార్టెంట్. దే ఆర్ 4. ఈ కదిలే కీళ్ళు అనేవి 4 రకాలుగా ఉంటాయి. కదిలే కీళ్ళు ఆ 4 రకాలు ఏంటో చూద్దాం. కదిలే కీళ్ళు 4 రకాలు. ఒకటి బొంగరపు కీళ్ళలో రకాలు ఇవి. ఈ బొంగరపు కీళ్ళని ఇంగ్లీష్లో ఏమంటామంటే పైవట్ జాయింట్. ఈ పైవట్ జాయింట్ ఎక్కడ ఉంటుందంటే వేర్ ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ అవర్ బాడీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నెక్ రీజియన్లో ఉంటుంది, మెడ ప్రాంతంలో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే మెడ ప్రాంతం నుండి. అందువల్ల నాట్యం చేసేవారిలో, ముఖ్యంగా భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివి నాట్యం చేసేవారిలో ఉండే కీలు ఏదంటే ఈ బొంగరపు కీలు అనేది. మెడ అనేది బాగా తిప్పడం జరుగుతుంది అనమాట. అందువల్ల బొంగరపు కీలు ఎక్కడ ఉంటుందంటే ఈజ్ ప్రెజెంట్ ఇన్ నెక్ రీజియన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్. దీన్నే బంతి గిన్నె కీలు అంటాం. ఈ బంతి గిన్నె కీలు అనేది ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ షోల్డర్ బోన్ అండ్ కాలర్ బోన్. ఈ భుజపు ఎముకకి దండ ఎముకకి మధ్యలో ఉండే కీలు ఏంటంటే బంతి గిన్నె కీలు. షోల్డర్ బోన్కి హ్యాండ్ బోన్కి మధ్యలో ఉండే కీలు ఏంటంటే బంతి గిన్నె కీలు. ఇది ఒక మనం ఎక్స్పెరిమెంట్ కూడా చేయాలి. కొబ్బరి చెప్పుని అందులో బాల్ పెట్టామనుకోండి, ఒక బల్బు పెడితే ఇది బంతిలాగా ఉంటుంది, ఇది గిన్నెలాగా ఉంటుంది. ఇది బంతి గిన్నె కీలు అంటాం. ఇది 360 degrees తిరుగుతుంది. ఇలా తిరుగుతుంది, మరి ఇలాగా కూడా తిరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం డిఎస్సీలో అడిగాడు అనమాట గతసారి. అందువల్ల బంతి గిన్నె కీలు ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ షోల్డర్ బోన్ అండ్ హ్యాండ్ బోన్. భుజపు ఎముకకి దండ ఎముకకి మధ్యలో ఉండే కీలు ఏదంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ లేదా బంతి గిన్నె కీలు. అంటే ఈ బంతి లాంటి ఈ నిర్మాణంలో ఇక్కడ గిన్నెలాగా ఉంటుంది. ఈ గిన్నె లాంటి దాంట్లో ఈ బంతి వచ్చి ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ ఎప్పుడు కూడా అబ్బాయిలకు చూడండి, ఇక్కడ బంతిలాగా ఉంటుంది, ఉబ్బెత్తిగా ఉంటుంది. కీలు అనేది ఉబ్బెత్తిగా ఉంటుంది. అందువల్ల బంతి గిన్నె కీలు అనేది భుజపు ఎముక దండ ఎముక మధ్యలో ఉంటుంది. ఇక మూడో రకం హింజ్ జాయింట్ అంటారు దీన్ని. ఈ హింజ్ జాయింట్ని ఏమంటారంటే దీన్నే మడత బందు కీలు అంటాం. మడత బందు కీలు అంటే మనం చూడండి, ఇంట్లో ట్యాప్లు వేసేటప్పుడు మధ్యలో ఎల్బోలు వేస్తుంటారు. ఎందుకంటే క్రాస్ వచ్చినప్పుడు ఎల్బోలు వేస్తుంటారు. అలాంటి ఎల్బో లాంటిది అనమాట కీలు, మడత బందు కీలు.
మడతబంది కీల్ స్పెషలైజేషన్ ఏంటంటే ఇట్ క్యాన్ బెండ్ ఓన్లీ సింగిల్ సైడ్ బట్ నాట్ బోత్ సైడ్. ఎగ్జాంపుల్ మోచేయి చూడండి, మోచేయి ముందు కొంగుతుంది, కాలు ఏమో వెనక్కి కొంగుతుంది. చెయ్యి ముందు కొంగదు, కాలు ముందు, చెయ్యి వెనక్కి కొంగదు, కాలు ముందు కొంగదు. సో ఈ విధంగా ఒకవైపు మాత్రమే వంగే కీల్ని మడతబంది కీలు అంటాం, హింజ్ జాయింట్ అని పిలుస్తారు. ఈ హింజ్ జాయింట్ కలిగినటువంటి కీళ్ళు ఎక్కడంటే ఎగ్జాంపుల్ మోచేయి, మోకాలు. మోచేయి అంటే ఆర్మ్, మోకాలు అంటే నీ. ఈ ప్లేసుల్లో ఉండే కీళ్ళని ఏమంటామంటే మడతబంది కీలు అంటే. ఎగ్జాంపుల్ మన రూమ్కి ఉండేటటువంటి కిటికీ ఒకవైపు మాత్రమే వంగుతుంది, రెండో వైపు వంగదు. అలాంటి వాటిని ఏమంటామంటే మడతబంది కీళ్ళు అని పిలుస్తారు, ఒకవైపు మాత్రమే వంగే కీళ్ళు. చూడండి ఎగ్జాంపుల్ చెయ్యే ఇటువైపు వంగుతుంది తప్ప ఇలా వంగితే ఇరిగిపోద్ది. అందువల్ల ఒకవైపు మాత్రమే దే క్యాన్ బెండ్ సింగిల్ సైడ్ ఓన్లీ, నాట్ బోత్ సైడ్. ద టైప్ ఆఫ్ జాయింట్స్ ఆర్ నోన్ యాజ్ hinge joints. So example of hinge joints are arm and knee. They are present in arm and knee. And the last one and fourth joint is sliding joint. Sliding joint. దీన్నే జారెడి కీలు అంటారు. జారెడి కీలు అంటే కీలు అనేది జారిపోద్ది అని కాదు, దానికి ఇట్ హ్యాజ్ ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అంటే స్థితిస్థాపకతని కలిగి ఉంటుంది. అంటే పని చేస్తున్నప్పుడు మాత్రమే యాక్షన్లో ఉండి పని పూర్తయిపోయిన తర్వాత రెస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తాయి. అలాంటి వాటిని జారెడి కీలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైడింగ్ జాయింట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ రిస్ట్ అండ్ బ్యాక్ బోన్. ఇలాంటి వాటిలో ఒకసారి అప్లికేషన్ బిట్ అడిగాడు అనమాట. రాము అనే ఒక విద్యార్థి తాళం కప్పని తాళం చెవితో తీస్తున్నాడు, అయినా అతనిలో ఉపయోగపడే కీ లేదని అడిగాడు. తాళం కప్పని తాళం చెవితో తీస్తున్నప్పుడు ఇలా అంటాం కాబట్టి ఇక రిస్ట్లోనే ఉపయోగపడుతుంది కాబట్టి రిస్ట్లో ఉండే కీ లేదంటే జారెడి కీలు. సో ఈ జారెడి కీలు ఎక్కడెక్కడ ఉంటుందంటే మణికట్టు అంటే రిస్ట్, మణికట్టులో ఉంటుంది. మరియు వెన్నుపాము, వెన్నెముక అని గుర్తుంచుకోండి. వెన్నెముక, బ్యాక్ బోన్. ఈ బ్యాక్ బోన్లోను మరియు రిస్ట్లో ఉండేది రిస్ట్ మరియు బ్యాక్ బోన్లో ఎందుకంటే ఏదైనా కింద వస్తువు పడిపోయినప్పుడు మనం వంగున్నప్పుడు తీసి ఇలా వంగి తీస్తాం. ఆ వంగినప్పుడు ఈ బ్యాక్ బోన్లో ఉండేటటువంటి కీళ్ళు స్లైడింగ్ అవుతాయి. స్లైడింగ్ అయ్యి ఆ వస్తువును పైకి నిటారుగా తీసిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి వస్తాయి. అందువల్ల వెన్నెముక అంటే బ్యాక్ బోను, మణికట్టు అంటే రిస్ట్. ఈ రిస్ట్లోని బ్యాక్ బోన్లో ఉండే కీ లేదని అడిగాడు అనుకోండి, ఏ రాస్తారు? స్లైడింగ్ జాయింట్, జారెడి కీలు అనేది చెప్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అస్థిపంజర వ్యవస్థ ఎంత ఇంపార్టెంటో జాయింట్స్ అంత ఇంపార్టెంట్. సో జాయింట్స్ ఆర్ 2 types, ఇమ్మూవబుల్ జాయింట్స్ అండ్ మూవబుల్ జాయింట్స్. ఇమ్మూవబుల్ జాయింట్స్ అనేవి కపాలంలో ఉంటాయి, కదలని కీళ్ళు ఇవి. ఈ కదలని కీళ్ళు అందువల్ల ఇక్కడ ఇలాగే టెంకిలని నిర్మాణాలు ఉంటాయి. తర్వాత కదిలే కీళ్ళు 4 రకాలు. అందులో పైవట్ జాయింట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్, హింజ్ జాయింట్ అండ్ స్లైడింగ్ జాయింట్. ఈ బొంగరపు కీళ్ళు లేదా పైవట్ జాయింట్ ఎక్కడ ఉంటుందంటే మెడ ప్రాంతంలో ఉంటుంది. భరతనాట్యం, కూచిపూడి వాళ్ళలో అప్లికేషన్ బిట్ అనమాట. ఇలాంటి అడుగుతాడు. భరతనాట్యం, కూచిపూడి ఇలా డ్యాన్స్ చేసే వాళ్ళు ఏ కీలు ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే ఏం చేస్తాం? బొంగరపు కీలు అని చెప్తాం. తర్వాత కదిలే కీళ్ళు రెండో రకమైన బంతిగిన్నె కీలు. ఈ బంతిగిన్నె కీలు ఎక్కడ ఉంటుందంటే ఇది షోల్డర్ బోను, కాలర్ బోను మధ్యలో ఉంటుంది. తర్వాత హింజ్ జాయింట్ అనేది మడతబంది కీలు, మోచేయి, మోకాల్లో ఉంటుంది. తర్వాత స్లైడింగ్ జాయింట్ అనేది మణికట్టు, వెన్నెముకలో ఉంటుంది. ఇవి జాయింట్ సంబంధించి ఆల్రెడీ గత క్లాస్లో మనం బోన్స్ గురించి హౌ మెనీ బోన్స్ ఇన్ అవర్ బాడీ అంటే 206. అలాగే పుట్టినప్పుడు అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ హౌ మెనీ బోన్స్ ఇన్ అవర్ బాడీ, హ్యూమన్ బాడీ అంటే దే ఆర్ 305 అకార్డింగ్ టు 6th class జనరల్ సైన్స్ బుక్. కానీ జనరల్ సైన్స్లో భాగంగా చెప్తే మాత్రం 300 రాయాలి. డిఎస్సీలో అయితే 305 రాయాలి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయితే 300 రాయాలి. పుట్టినప్పుడు మానవుల్లో ఉండే ఎముకల సంఖ్య.
అలాగే అతిపెద్ద ఎముక ఏది అంటే తొడ ఎముక. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ థై రీజియన్, తొడ ఎముక. అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది అంటే చెవిలో ఉంటుంది, దాన్ని స్టాపిస్ అంటాం, స్టాపిస్. అలాగే ఎముకల్లో ఉండే ప్రోటీను కొల్లాజెన్. ఎముకలను తయారు చేసే కణాలు ఆస్టియోసైట్స్. ఆస్టియోసైట్స్. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆస్టియాలజీ. ఎముకల్లో ఉండే ప్రోటీన్ కొల్లాజెన్, కొల్లాజెన్ అని చెప్తాయి. ఎముకలు నిర్మాణానికి తోడ్పడే మూలకాలు ఏంటంటే ఎలిమెంట్స్ టు ఫార్మ్స్ ది బోన్స్ నోన్ యాజ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. కాల్షియం అండ్ ఫాస్ఫరస్. సో ఈ విధంగా కీళ్ళు ఇవి. కదలని కీళ్ళు ఏమి కపాలంలో ఉంటాయి. కదిలే కీళ్ళు 4 రకాలు. ఆ కదిలే కీళ్ళు 4 రకాల్లో బొంగరపు కీలు మెడ ప్రాంతంలో ఉంటుంది. బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనేది హ్యాండ్ బోను షోల్డర్ బోన్ మధ్యలో ఉంటుంది. మడత పొందు కీలు అనేది ఆర్మ్ అండ్ నీలో ఉంటుంది. అలాగే స్లైడింగ్ జాయింట్ అనేది అలాగే మణికట్టు మరియు వెన్నెముక అంటే రిస్ట్ అండ్ బ్యాక్ బోన్లో ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ skeleton system and joints in our syllabus. Thank you.